హాయ్ ఎవ్రీవన్. టుడే స్టోరీ టైటిల్ సముద్రం నేర్పిన పాఠం. ఒక చిన్న పిల్లాడు సముద్రం అలలతో ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటూ ఉండగా వాడి చెప్పులు ఆ సముద్రం అలల్లో కొట్టుకుపోతాయి. ఆ దుఃఖంతో వాడు సముద్రాన్ని దొంగ అని పిలిచి అక్కడ ఇసుకపైన సముద్రం ఒక పెద్ద దొంగ అని రాస్తాడు. ఒక చేపలు పట్టే ఆయన ఆ రోజు వేటకి వెళ్ళేటప్పుడు అతనికి రోజు దొరికే వాటికన్నా చాలా ఎక్కువ చేపలు దొరకడంతో ఆ చేపలతో ఒడ్డుకొచ్చిన అతను సంతోషంలో సముద్రం ఒక గొప్ప దాత అని అక్కడ ఉన్న ఇసుకపైన రాస్తాడు. సముద్ర ప్రయాణంలో తన భర్త చనిపోయాడని తెలవగానే ఒక ఆవిడ సముద్రం దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తూ కోపంతో సముద్రాన్ని హంతకుడు హంతకుడు అని అరుస్తూ అక్కడున్న ఇసుకపై సముద్రం ఒక హంతకుడు అని రాస్తుంది. అలానే ఒక పేద ముసలాయన సముద్రం ఒడ్డున నడుస్తూ వెళ్తూ ఉండగా అతనికి ఒక విలువైన ముత్యం దొరుకుతుంది. ఆ ముత్యం దొరికిన ఆనందంలో అతను సముద్రం గొప్ప కరుణ కలది అని అక్కడ ఇసుక పైన రాస్తాడు. ఒకటే సముద్రం, కానీ ఇక్కడ 4 వేరు వేరు వ్యక్తులు సముద్రాన్ని 4 రకాలుగా దొంగ అని, గొప్ప దాత అని, హంతకుడు అని, కరుణ గలది అని రాస్తారు. సో సముద్రం గురించి వారు రాసినవన్నీ నిజానికి సముద్రం గురించి రాయలేదు. సముద్రం నుంచి వాళ్ళు ఏం పొందారు, సముద్రం వల్ల వాళ్ళు ఏం కోల్పోయారు అనే విషయం గురించి రాశారు. సో సముద్రం వాటిని ఏటిని పట్టించుకోకుండా ఒక్క అల్లతో వాళ్ళు రాసినవన్నీ చెరిగిపోయేలా చేసి తిరిగి తానులానే ఉంటుంది. సో అలానే మీరు కూడా వాళ్ళేమంటున్నారు, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని పట్టించుకోకుండా మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా మంచిగా బతకాలి. అదే సముద్రం నేర్పిన పాఠం. థ్యాంక్ యూ.